హెల్త్ టూరిజం హబ్ గా హైదరాబాద్ ను మారుస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కార్పొరేట్ హాస్పిటల్స్ కు దీటుగా ప్రభుత్వ దవాఖానాల్లో వైద్యం అందిస్తున్నామన్నారు. ఇటు విద్యాశాఖపై రివ్యూ చేసిన సీఎం ఇంటర్ డ్రాప్ అవుట్స్ తగ్గించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రచించాలని చెప్పారు. హైదరాబాద్ ను హెల్త్ టూరిజం హబ్ గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బంజారా హిల్స్ లో ఏఐజీ హాస్పిటల్ ను సీఎం ప్రారంభించారు. 66 దేశాల నుంచి పేషెంట్స్ ఏఐజీ హాస్పిటల్ కు రావడం గర్వకారణమని చెప్పారు. తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తున్నామని, అందులో హెల్త్ టూరిజం ఒక చాప్టర్ గా ఉంటుందన్నారు. కార్పొరేట్ హాస్పిటల్స్ దీటుగా ప్రభుత్వ హాస్పిటల్స్ నిర్మిస్తున్నామన్నారు రేవంత్. నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత పేదలకు ఉచితంగా వీలైనంత మేరకు వైద్యాన్ని అందించాలి, పేదలకు నాణ్యమైన విద్యను అందించాలనే ఒక ప్రాధాన్యత క్రమాలు పెట్టుకొని మేము ముందుకు వెళ్తున్నాం. నేను ఈ వేదిక మీద నుంచి రాష్ట్రంలో చదువుకున్న డాక్టర్లందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. సంవత్సరంలో ఒక్క నెల అయినా ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేయండి. సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సంవత్సరంలో ఒక్క నెల ఎక్కడైనా మీకు ఏదో ఒక హాస్పిటల్లో ఒక నెల రోజులు డాక్టర్లు సమయం కేటాయించి పేదలకు వైద్యం చేస్తే డెఫినెట్గా యూ విల్ గెట్ దట్ ప్లెజర్. ఇంటర్ డ్రాప్ అవుట్ తగ్గించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రచించాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విద్యాశాఖపై సమీక్షించిన రేవంత్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇతర రాష్ట్రాల్లో 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉంటుందని, అక్కడ డ్రాప్ అవుట్స్ సంఖ్య తక్కువగా ఉందని అధికారులు సీఎంకు తెలిపారు. ఇంటర్మీడియట్ వేరుగా 12వ తరగతి వరకు పాఠశాలలు ఉన్న రాష్ట్రాల్లో అధికారులు అధ్యయనం చేసి ఈ విధానంపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు సీఎం. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల నమూనాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. ప్రతి పాఠశాల ఆవరణలో భారీ జాతీయ జెండా ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం నిర్మాణ నమూనాను సీఎం పరిశీలించారు. పలు మార్పులను సూచించారు. సాధ్యమైనంత త్వరగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు సీఎం. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీల మెయింటెనెన్స్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి 3,000 నుంచి 20,000 వరకు కాలేజీల మెయింటెనెన్స్ నిధులు కేటాయించాలని నిర్ణయించారు. ప్రతి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో టీవీ, ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అడ్మిషన్లు పెంచేందుకే సరికొత్త నిర్ణయమని సర్కార్ ప్రకటించింది. చేనేత కార్మికుల రుణమాఫీ కోసం 33 కోట్లకు పరిపాలన అనుమతులు జారీ అయ్యాయి. 5,691 మంది చేనేత కార్మికులకు లబ్ధి చేకూరనుంది. 2017 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2024 మార్చి 31 వరకు అన్ని బ్యాంకుల్లో చేనేత వస్త్రాల ఉత్పత్తి, వృత్తి సంబంధిత కార్యకలాపాల కోసం తీసుకున్న 1,00,000 వరకు రుణాలకు మాఫీ వర్తించనుందని ప్రభుత్వం చెప్పింది. వరంగల్ టీజీఎన్పీడీసీఎల్ పరిధిలో 339 కొత్త ఉద్యోగాలను సృష్టించేందుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఇందులో చీఫ్ ఇంజనీర్, చీఫ్ జనరల్ మేనేజర్, ఇంజనీర్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ లైన్మెన్ వంటి పోస్టులున్నాయి. ఈ కొత్త ఉద్యోగాల సృష్టికి ముందు 433 ఉపయోగంలో లేని పోస్టులను రద్దు చేసింది విద్యుత్ శాఖ. వాటి స్థానంలో 339 కొత్త పోస్టులను ఏర్పాటు చేసింది. సిగాచి ఫ్యాక్టరీ పేలుడు ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. ప్రమాదానికి కారణాలేంటో విచారణ జరిపి నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. మృతుల కుటుంబాలకు సిగాచి కంపెనీ కోటి పరిహారం ఇస్తామని ప్రకటించింది. అన్ని విధాలుగా బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చింది. మరోవైపు ఘటనా స్థలంలో రెస్క్యూ కొనసాగుతోంది. ఆచూకీ తెలియని వారి కోసం కుటుంబ సభ్యులు దీనంగా ఎదురుచూస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పాషమైలారం సిగాచి ఫ్యాక్టరీ పేలుడు ఘటనపై విచారణకు రాష్ట్ర సర్కార్ నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. నెల రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. సిఎస్ఐఆర్ సైంటిస్ట్ బి వెంకటేశ్వరరావు అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీలో సభ్యులుగా చీఫ్ సైంటిస్ట్ టి ప్రతాప్ కుమార్, రిటైర్డ్ సైంటిస్ట్ సూర్యనారాయణ, పుణేకి చెందిన భద్రతాధికారి సంతోష్ గూగే ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలతో పాటు కర్మాగారాల భద్రతా నియమావళి పాటించారా లేదా అనే అంశాలను కమిటీ తెలుసుకోనుంది. భవిష్యత్తులో కెమికల్ కంపెనీలో ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించాలని కమిటీని కోరింది సర్కార్. ఈ కమిటీకి డైరెక్టరేట్ ఆఫ్ ఫ్యాక్టరీ సహకారం అందించాలని ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రమాదంపై సిగాచి కంపెనీ యాజమాన్యం కీలక ప్రకటన చేసింది. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇస్తామంది. గాయపడిన వారికి వైద్య సాయంతో పాటు పునరావాసం కల్పిస్తామని ప్రకటనలో తెలిపింది. ప్రమాదం జరిగినప్పటి నుంచి సహాయక చర్యలతో పాటు ఫ్యామిలీలతో సమన్వయం చేస్తున్నామని తెలిపింది. నిబంధనలు పాటిస్తూ దర్యాప్తుకు సహకరిస్తామని చెప్పింది.
రియాక్టర్ పేలుడుతో ప్రమాదం జరగలేదని, ఘటనకు కారణాలు దర్యాప్తులో బయటపడతాయని చెప్పింది. పాషమైలారం విషాదంలో 40 మంది కార్మికులు చనిపోయారని, 33 మంది గాయపడ్డారని తెలిపింది. 3 నెలల వరకు ప్లాంట్లో కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు సిగాచి తరపున కంపెనీ సెక్రటరీ వివేక్ కుమార్ తెలిపారు. తాము 35 ఏళ్లుగా సిగాచి కంపెనీ నడుపుతున్నామని, ఇప్పటివరకు ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు కంపెనీ ప్రతినిధి చిదంబర్ నాయర్. 10 ఏళ్ల కిందట కంపెనీని ఎలాంగో గౌడకు లీజుకిచ్చామన్నారు. కానీ ప్రమాదంలో ఎలాంగో గౌడ కూడా చనిపోయారని తెలిపారు. ప్రస్తుతం ప్రమాదంపై తమ దగ్గర వివరాలు లేవన్నారు. నిపుణులతో మాట్లాడిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. సంగారెడ్డి జిల్లా పాషమైలారం సిగాచి ఫ్యాక్టరీ ప్రమాద స్థలంలో రెస్క్యూ కంటిన్యూ అవుతుంది. భారీ క్రేన్లు, జేసీబీలతో శిథిలాలను తొలగిస్తున్నారు. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. కొన్ని డెడ్ బాడీల ఐడెంటిటీని గుర్తించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటి వరకు 38 డెడ్ బాడీలను గుర్తించారు. అటు సిగాచి పరిశ్రమ ముందు మృతుల కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. తమ కుటుంబ సభ్యుల మృతదేహాలను వెంటనే అప్పగించాలని డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగి 3 రోజులవుతున్నా తమ వాళ్ళ ఆచూకీ ఎక్కడని ప్రశ్నించారు. ఇంకా లోపల క్లియర్ ఏలే అంట, తీస్తున్నారంట. ఇంకా అందులో ఏమన్నా ఉన్నాడా, ట్రీట్మెంట్ తీసుకుంటే ఎక్కడన్నా అన్కాన్షియస్గా ఉన్నాడా అని కూడా అర్థం అవ్వట్లేదు. నిన్న 3 రోజులైంది ఇప్పుడు తిరుగుబట్టి, రాత్రి బౌళ్ళు ఇక్కడే ఉంటున్నాం. మాకు ఇంతవరకు సమాధానమే ఇస్తలేరు. ఎవరికైనా సరైన సమాధానం ఇస్తలేరు. ఎక్కడున్నారో మాకు తెలియదని కొంతమంది అసలు ఏమి సమాధానం ఇస్తలేరు. తిరగలేక నైట్ అండ్ డే ఇక్కడే ఉంటున్నాం. ఎవరు లోపల ఓనిస్తలేరు, మనకేం సమాధానం చెప్తలేరు. ఇంకా మా బాడీ దొరకలేదు. హాస్పిటల్కి పోతే ఎక్కడ పోమంటారు, ఇక్కడ పోతే ఎక్కడ పోము, ఎక్కడ తిరగాలి, ఎవరు అడగల సార్. ఘటనా స్థలాన్ని ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పరిశీలించారు. మంత్రి దామోదర రాజనరసింహ, పీసీసీ చీఫ్ మహేష్ తో కలిసి సహాయక చర్యలను పరిశీలించారు. ప్రమాదం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత పటాన్చెరువులోని ధృవ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని, వారి బంధువుల్ని పరామర్శించారు. బాధితులకు మెరుగైన ట్రీట్మెంట్ అందించాలని వైద్యులకు సూచించారు మంత్రి దామోదర. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆల్మోస్ట్ 16 బాడీలు పంపించాము, ఇంకా 2 పంపిస్తాము. ఇంకా 18 బాడీస్లో డిఎన్ఏ టెస్ట్ కొనసాగుతున్నది. మిగతా మీకు తెలుసు, ధ్రువల, ప్రణాంలో, పానసియాలో, స్టార్ హాస్పిటల్లో, యశోదల అన్నిట్లో అంతా స్టేబుల్ ఉన్నారు. 2 పేషెంట్లు తప్ప ఇంకా 11 మిస్సింగ్ ఉన్నారు. మిస్సింగ్కు సంబంధించి అంత డెబ్రీస్ క్లియర్ చేసినామంతా. చేసిన తర్వాత ఇక్కడ కూడా ఆచూకీలో ఇది ఇక్కడ కూడా మాకు ఆ మిస్సింగ్ 11. ఇక్కడ మాకేమి ట్రేస్ అవుతలేదు. అయినా మా స్టేట్ డిజాస్టర్ ఫోర్సే కానీ అందరూ ఆ పనులనే ఉన్నారు. సిగాచి పేలుడు ఘటనపై బానూరు పోలీసులు కేసులు నమోదు చేశారు. కార్మికుల మరణాలకు కారణమైన పరిశ్రమపై BNS 105, 110, 117 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇంకా శిథిలాల కింద కొంతమంది కార్మికుల డెడ్ బాడీలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మరికొంతమంది ఆచూకీ దొరకాల్సి ఉంది. పేలుడు ధాటికి స్లాబ్ కుంగిపోవడంతో రెస్క్యూకు ఇబ్బందిగా మారింది. గోదావరి, కృష్ణా నదీ పరివాహక జిల్లాల్లోని వరద నిర్వహణపై అధికారులతో రివ్యూ చేశారు మంత్రి పొంగులేటి. నియమాలు పాటిస్తూ మైనింగ్ కార్యకలాపాలు కొనసాగించాలన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. భద్రతా ప్రమాణాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో పేదోడి సొంతింటి కల సాకారమైందన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎరువుల కొరత రావద్దని అధికారులను ఆదేశించారు మంత్రులు. సెక్రటేరియట్లో గోదావరి, కృష్ణానది పరివాహక జిల్లాల్లోని వరద నిర్వహణపై రివ్యూ చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కలెక్టర్లు, ఉన్నతాధికారులతో చీఫ్ సెక్రటరీ కె రామకృష్ణారావు, విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్తో కలిసి సమీక్ష చేశారు. వాతావరణ మార్పులతో ఆకస్మికంగా వచ్చే వరదలు, వర్షాల సమాచారాన్ని ఐఎండీతో సమన్వయం చేసుకుని శాస్త్రీయంగా విశ్లేషించుకొని ఎప్పటికప్పుడు పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు అందించేలా వ్యవస్థను రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు. నదీ పరివాహక ప్రాంతాల్లోని నివాసితులను వరదలు వచ్చిన ప్రతిసారి సురక్షిత ప్రాంతాలకు తరలించడం కంటే వారికి శాశ్వత నివాసం కల్పించాలన్నారు. వరదల సమయంలో రెస్క్యూ కోసం ఎయిర్ లిఫ్ట్ మెకానిజాన్ని సిద్ధం చేసుకోవాలని సూచించారు. నియమాలు పాటిస్తూ మైనింగ్ కార్యకలాపాలు కొనసాగించాలన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. భద్రతా ప్రమాణాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంపొందించే దిశగా మైనింగ్ రంగాన్ని మరింత మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మైనింగ్ శాఖ అధికారులతో రివ్యూ చేశారు మంత్రి వివేక్. కాంగ్రెస్ ప్రజాపాలనలో పేదోడి సొంతింటి కల సాకారమైందన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్.
గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల హామీ నెరవేర్చలేదని ఆరోపించారు. 18 నెలల ప్రజాపాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా సైదాపురంలో ఇందిరమ్మ లబ్ధిదారులు నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశంలో పాల్గొన్నారు మంత్రి. ఈరోజు ఇందిరమ్మ ఇల్లు మొదలుపెట్టి పూర్తి చేసుకుని రాజమల్లని మా సోదరుడు మా ఇలన పట్టుబట్టలు పెట్టి ఇందిరమ్మ ఇంటి కలను ప్రారంభోత్సవం నా చేత మీకు చేసినందుకు నిజంగా నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ వర్గంకి వెళ్ళి వచ్చిన వాళ్ళంగా పేదవాళ్ళ కష్టాలు తెలిసిన వాడిగా ఏదైతే మా ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు పేదవాళ్లకు మంచి జరగాలి, పేదవాళ్ళకు అన్ని విధాలు ఈ ప్రభుత్వం అండగా ఉండాలనే ఆలోచన రాహుల్ గాంధీ గారి ఆలోచన ముందుకు తీసుకుంటున్న సందర్భంలో ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించుకోవడం జరిగింది. నల్గొండ జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో ఎరువుల కొరత రావద్దన్నారు ఇన్ఛార్జి మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్. ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. రైతులందరికీ ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు మంత్రులు. ఉమ్మడి జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని చెప్పారు. జిల్లాలో రోడ్లన్నీ అభివృద్ధి చేస్తామన్నారు. మీది డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ. అదేవిధంగా ఏదైనా ఫారెస్ట్ ఇష్యూస్ ఉంటే కూడా మీ ఏరియాస్లో మీదే రెస్పాన్సిబిలిటీ. అది పూర్తి చేయండి. ఆ ఇరిగేషన్ ప్రాజెక్టు ఎట్లా కదలదో మనం అందరం కలిసి చూద్దామని. ఎస్ఎల్బిసి టనల్ నుంచి నీళ్లు రావడం మొదలు పెడితే 30 టీఎంసీలు నీళ్లు వస్తాయి. అందుకనే ప్రభుత్వ పరంగా వైద్యంతో పాటు స్కిల్ యూనివర్సిటీస్ కానీ నల్గొండలో ఏటీసీ సెంటర్ 84 కోర్స్ కంప్లీట్ కూడా కావడం జరిగింది. అది కానివ్వండి, ఆర్ఎండ్బి శాఖ దగ్గర ఎక్కువ నిధులు మన జిల్లాకి ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. నిన్ననే సంఘం బ్రిడ్జ్ కూడా 45 కోట్లతోని జీవోబీ ఇవ్వడం జరిగిందని చెప్పి భువనగిరి శాసనసభ్యులు ప్రత్యేకంగా. చివరి లబ్ధిదారుడికి కూడా సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో ఎక్కువగా ధరణి సమస్యలే వస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్ గాంధీ భవన్లో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమానికి మంత్రి వాకిటి శ్రీహరి హాజరయ్యారు. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్గా ఓసీని చేయడం ఆ పార్టీకి బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏంటో తెలుస్తోందన్నారు వాకిటి. కులగణన జరిగిన రాష్ట్రం స్పష్టంగా 150 ఇండ్లకు యూనిట్గా జరిగి సైంటిఫిక్గా బయటపెట్టిన తర్వాత కూడా బీసీల జనాభా ఇంత పెద్ద ఎత్తున ఉంది అని తెలిసిన తర్వాత కూడా బీసీ గతంలో కూడా చాలా సందర్భాల్లో చాలా వేదికల మీద ఒక ప్రాధాన్యత కలిగిస్తామనే మాట చెప్పిన తర్వాత కూడా ఈరోజు బీసీల పట్ల ఈ విధంగా వ్యవహరించడం అనేది యావత్ ప్రజానికం ఆలోచన చేసే విధంగా. రాష్ట్రంలో రైతులకు ఎరువుల కొరత ఏర్పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. వ్యవసాయ మార్కెఫెడ్ అధికారులు సమన్వయంతో కలిసి పనిచేయాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లు వ్యవసాయ అధికారులను ఆదేశించారు. జిల్లాల వారీగా విత్తనాలు, ఎరువులకు డిమాండ్ ఉన్న దృష్ట్యా ప్రస్తుత నిల్వలు ఎంత అవసరం ఉంటుందనే అంశాలను పరిశీలించి ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. చేనేత కార్మికుల రుణమాఫీ కోసం 33 కోట్లు మంజూరు చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. దీనివల్ల 5,691 మంది చేనేత కార్మికులకు లబ్ధి కలగనుంది. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు అధికారులు. హిమాచల్లో వరద సహాయ చర్యలకు ఎన్డీఏ సర్కారు సహకరిస్తుందన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. ఉగ్రవాదంపై భారత్ పోరాటం కొనసాగుతుందన్నారు విదేశాంగ మంత్రి జయశంకర్. హిమాచల్ ప్రదేశ్పై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. దేశాన్ని కాపాడాలంటే బీజేపీని అధికారం నుంచి దించాల్సిందేనన్నారు సిపిఐ నేత డి రాజా. భారీ వర్షాలు, వరదలతో సతమతమవుతున్న హిమాచల్ ప్రదేశ్కు ఎన్డీఏ సర్కార్ అండగా ఉంటుందన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. ప్రకృతి విపత్తులు సంభవించిన ప్రతిసారి మోదీ ప్రభుత్వం చేయూతనిచ్చిందని చెప్పారు. హిమాచల్లోని బిలాస్పూర్లో పర్యటించిన నడ్డా వరదలపై సమీక్ష నిర్వహించారు. ఆకస్మిక వరదలలో ప్రాణాలు కోల్పోయిన వారి ఫ్యామిలీలకు సానుభూతి తెలిపారు. సహాయక చర్యలకు అన్ని విధాలా సహకరిస్తున్నట్లు చెప్పారు నడ్డా. होने के कारण जो नुकसान हुआ है वो नुकसान जान माल का हुआ है और इस बार भी जो क्षति हुई है उसके लिए भारत सरकार तत्पर रहेगी, त्वरित रहेगी और जो राहत का कार्य होना होगा उसमें जो मदद की आवश्यकता होगी उसको भारत सरकार पूरा करेगी. ఉగ్రవాదంపై భారత్ పోరాటం ఆగదన్నారు విదేశాంగ మంత్రి జయశంకర్. టెర్రరిజాన్ని ఏ దేశం కూడా లైట్గా తీసుకోవద్దన్నారు. అమెరికాలో జరిగిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పహల్గామ్ ఉగ్రదాడి గురించి ప్రస్తావించారు. ఉగ్రదాడుల బాధితులు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వాళ్ళు ఒకటి కాదన్నారు జయశంకర్.
హిమాచల్ ప్రదేశ్పై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. భారీ వర్షాలు వరదలతో అల్లాడుతున్న రాష్ట్రానికి కేంద్రం నుంచి సరైన సాయం అందడం లేదన్నారు. హిమాచల్ ప్రదేశ్కు ఇవ్వాల్సిన పెండింగ్ నిధులను ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటోందన్నారు. 2023 నాటి వరద సాయమే ఇప్పటికీ మంజూరు చేయలేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీయే 4,500 కోట్లు ఇచ్చిందన్నారు. ఈ మేరకు ఎక్స్లో ట్వీట్ చేశారు ఖర్గే. దేశాన్ని కాపాడాలంటే బీజేపీని అధికారం నుంచి దించాల్సిన అవసరం ఉందన్నారు సిపిఐ జనరల్ సెక్రటరీ డి రాజా. బీజేపీ సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కలిసొచ్చే పార్టీలతో పనిచేస్తామని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు మద్దతుతోనే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందన్నారు. మోదీ సర్కారుకు మద్దతు ఇవ్వడంపై చంద్రబాబు, నితీష్ కుమార్ పునరాలోచన చేయాలన్నారు డి రాజా. BJP doesn't have absolute single party majority in Lok Sabha. BJP has to depend upon TDP and JDU of Nitish Kumar, and they claim they have a stable government. Now I would like to ask Mr. Chandrababu Naidu, how long you are going to be in the company of BJP, which is undermining the federal principles of our country. దివ్యాంగుల సంక్షేమాన్ని ఎన్డీఏ సర్కార్ విస్మరించిందన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. గత 11 ఏళ్లలో దివ్యాంగుల కోసం మోదీ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. పాట్నాలో జరిగిన దివ్యాంగుల జాతీయ సదస్సులో పాల్గొన్నారు. మహాగఠబంధన్ అధికారంలోకి వస్తేనే అందరికీ మేలు జరుగుతుందన్నారు తేజస్వి యాదవ్. आपको पंख देना चाहते हैं, ऊंची उड़ान देना चाहते हैं. मेरा लक्ष्य है पंख का मतलब सरकार आपको अपना समझे. आज सरकार आपको अपना नहीं समझती है, इसलिए 20 साल तक आपके लिए कोई काम नहीं किया. हम आपको पंख देंगे, मतलब सरकार आपको अपना समझने का काम करेगी. 5 దేశాల్లో 8 రోజుల పర్యటనకు బయలుదేరి వెళ్లారు ప్రధాని మోదీ. ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాల్లో పర్యటిస్తారు. ఫారెన్ టూర్లో భాగంగా బ్రెజిల్లో జరిగే బ్రిక్స్ సమ్మిట్కు హాజరు కానున్నారు. జూలై 9న తిరిగి భారత్కు రానున్నారు ప్రధాని మోదీ. ఉత్తరాది రాష్ట్రాల్లో కుండపోతగా వానలు పడుతున్నాయి. 10 రోజులుగా కురుస్తున్న వర్షాలకు హిమాచల్లో 51 మంది మరణించారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్లో ఎడతెరిపి లేని వానలకు నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మరో 2 రోజులు భారీ వర్షాలు ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో కుండపోత వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. ఎక్కడికక్కడ కొండచర్యలు విరిగిపడడంతో నదుల్లో వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. హిమాచల్లోని మండి జిల్లాలో బియాస్ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. కుండపోత వానలకు చండీగఢ్, మనాలి హైవేపై కొండచర్యలు విరిగిపడ్డాయి. మండి, సిర్మౌర్ జిల్లాలోని దాదాపు 250కి పైగా రోడ్లను మూసివేశారు అధికారులు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు ఐఎండీ హెచ్చరికలతో స్కూళ్లకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. జూన్ 20 నుంచి జూలై 2వ తేదీ వరకు వర్షాలు, వరదలతో జరిగిన నష్టంపై నివేదిక రిలీజ్ చేసింది హిమాచల్ ప్రభుత్వం. 10 రోజులుగా కురుస్తున్న వానలకు 51 మంది మరణించినట్లు తెలిపింది. 12 జిల్లాల్లో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు చెప్పింది. ఇప్పటి వరకు 22 మంది గల్లంతైనట్లు తెలిపింది. మండి జిల్లాలో అత్యధికంగా 10 మంది మరణించినట్లు చెప్పింది. అలాగే 103 మందికి గాయాలైనట్లు వెల్లడించింది హిమాచల్ ప్రభుత్వం. यहाँ सामने से अगर हम देखें, यहाँ 8 मकान जो है वो जिनका नामो निशान नहीं रह गया. पीछे यहाँ पर पुल था, पक्का पुल था, और वो पुल भी बह करके चला गया है. इस तरफ भी मकान थे, कोई मकान उसमें बचा नहीं है. लेकिन यहाँ गनीमत यही है कि लोगों की ज़िंदगी बचाने में हम सफल, क्योंकि इवैक्यूएट कर लिया था लोगों के घर. पशुधन तो का नुकसान तो हुआ, बहुत बड़ी क्षति हुई है. ये सारा इलाका इस पुल के माध्यम से ही कनेक्टेड था. अब आने जाने का कोई रास्ता नहीं रह गया. ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్లోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రధాన నదులన్నీ పొంగి పొర్లుతున్నాయి. ఓవైపు వర్షాలు పడుతున్నా మరోవైపు అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. కట్టుదిట్టమైన భద్రత మధ్య జెండా ఊపి యాత్రను ప్రారంభించారు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. తొలి విడతలో భాగంగా జమ్మూ నుంచి 5,880 మంది బయలుదేరారు.